ల్యాండ్ టైటిలింగ్ చట్టం వల్ల తాను నష్టపోయానంటూ ఓ బాధితులు వినూత్నంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నాడు. కాకినాడ జిల్లా దుర్గాడ గ్రామానికి చెందిన రైతు కొమ్మూరి గంగాధర్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల తాను నష్టపోయిన తీరును బ్యానర్పై ప్రదర్శిస్తున్నారు. చిత్రాడ గ్రామంలో పవన్ కళ్యాణ్ రోడ్ షోలో బ్యానర్ పట్టుకుని ప్రజలకు వివరిస్తున్నారు. రీసర్వే చేస్తే 15 సెంట్లు తక్కువ చూపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని వాపోయారు. ఈ చట్టాన్ని రద్దు చేస్తామన్న కూటమికే మద్దతివ్వాలని ప్రజలను కోరుతున్నారు. మాకు 4 తరాలుగా మా ఆధీనంలో ఉందండి. ఈ భూమి పూర్వం నుంచి మా తరతరాలుగా మేమే పండించుకుంటున్నాం. జగన్ గారు రీసర్వే స్టార్ట్ చేసిన తర్వాత తప్పుడు సర్వేలు చేసి పక్క భూములు అన్నీ గజీబీజీ చేసి ఎల్పిఎంలు పెట్టి ఆ ఎల్పిఎంలని సింగిల్ ఎల్పిఎం కాకుండా జాయింట్ ఎల్పిఎంలు ఇచ్చి దాన్ని ఎడగొట్టడానికి ఆఫీసులకు వెళ్తుంటే వాళ్ళు రకరకాలుగా చెప్పడం, దానిపై గ్రామ సర్వే పెట్టుకోమడం, గ్రామ సర్వే చలన కట్టించుకోకపోవడం, దీనిపై ఎన్నిసార్లు స్పందనకి పెట్టినా చలన 6 సార్లు కట్టి ఉన్నానండి. నేను 6 సార్లకి కూడా తప్పుడు సర్వే చేశారు. ఆ తప్పుడు సర్వేకి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు. మళ్ళీ సర్వే చేసి ఈ జిల్లా అధికారులు వచ్చినా కానీ గ్రామ సర్వే ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఇస్తున్నారు. మాది గొల్లపురం మండలం అండి, దుర్గాడ గ్రామం, కాకినాడ జిల్లాలో చాలా ఘోరంగానే మా గ్రామంలో అన్ని భూములకి ఇలాగే జరిగినాయి. మా గ్రామంలో రైతులకి ఎవరికీ తెలియదు ఇలా తప్పులు ఉన్నాయని. నాకు ఎందుకు తెలిసిందంటే నా పక్క రైతు నేను లేకుండా నా పొలంలో సరిహద్దు రీసర్వేలో రాయి వేసే జిల్లా సర్వే వచ్చి 15 సెంట్లు దాటి వేయడం వల్ల నాకు తెలిసింది. ఈ అన్యాయం గ్రామ పెద్దలకి ఎవరికి తెలియదు, రైతులకి తెలియదు. ఈ అన్యాయం ఎవరికి జరగకూడదని నేను చాలా పోరాడుతున్నాను. 2 సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగినా కానీ ఏ అధికారులు నాకు న్యాయం చేయట్లేదు. ఈ చట్టం అమలులోకి వస్తే అమాయక రైతులు పూర్తిగా ఆత్మహత్యలు చేసుకుంటారు, చాలా గొడవలు అవుతాయి. ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి. ఈ చట్టాన్ని రద్దు చేసిన పార్టీలకు రైతులందరూ సహకరించాలని నేను కోరుతున్నానండి.